అందరికీ హాయ్ అండి. శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము, ఘన స్వాగతము. ఇప్పుడు మనం చూస్తున్న వీడియో ప్రస్తుతానికి దసరా సందర్భంగా విశాఖపట్నం మొత్తం మీద నవరాత్రి ఉత్సవాలు విశాఖపట్నం మొత్తం మీద ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంలో రామ్నగర్లో దేవీ సెంటర్లో అంటే మున్సిపల్ ఆఫీస్ వెనకాతల దుర్గా మల్లేశ్వరి దేవాలయం అయితే ఒకటి ఉంది. ఆ దేవాలయాన్ని దుర్గాదేవికి సంబంధించింది కనుక ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ భారీ ఎత్తున విద్యుత్ దీపాలతో అలంకరించారు. అలాగే కుంకుమ పూజలు, ఉదయం పూజలు, అభిషేకాలు చాలా జరుగుతున్నాయి. దీనికి ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అలాగే పక్కనే కాలేజ్ ఉండడం వల్ల చాలామంది విద్యార్థులు కాలేజీకి ఆదిత్య కాలేజీకి వెళ్ళిన విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకొని కాలేజీకి అయితే వెళ్తున్నారు. ఈ సందర్భంగా మరి సాయంత్రము కుంకుమ పూజ కూడా ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన పోలీస్ కమిషనర్ గారు ఈ యొక్క వేదిక దగ్గరకు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. రాత్రి 7 గంటలకి దేవాలయం దగ్గరికి విశాఖపట్నం కమిషనర్ గారు రావడం జరిగింది. కమిషనర్ గారికి వెంకటేశ్వర గారు ప్రత్యేకించి పూలదండ వేసి స్వాగతం పలికారు. పంతులు గారు కమిషనర్ గారి గోత్రనామాలతో ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు చేశారు. ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ద్వారా ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల అవాప్తి ద్వారా కామిత అర్థ ఫల సిద్ధ్యర్థం శారద నవరాత్రి విశేష పర్వదినే శ్రీ గాయత్రీ దేవి అవతార రూపేణ నారాయణ శేఖరాంతి మాపేరోగ్రహం కొట్టి హారతిచ్చే సదమే
నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన వెంకటేశ్వర్లు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.